ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో థియేటర్స్ లో అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ సక్సెస్ దోష్తో ఉన్న అనిల్ రావిపూడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిత్రంలోని ఒక పాట తొలగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వస్తున్న చిత్రంలో రమణ గోగుల పాడిన గోదావరి గట్టు మీద సాంగ్ సంచలనం సృష్టించింది. అదే సెంటిమెంట్ తో మన శంకర్ వరప్రసాద్ గారులో కూడా రమణ గోగులతో ఒక పాట పాడించారు. సినిమా ఫ్లో ప్రకారం ఆ సందర్భంలో ఒక ఎనర్జెటిక్ సాంగ్ అవసరమని అనిల్ భావించారు. దీంతో ఆ మెలోడీ పాటను తొలగించి దాని స్థానంలో మాస్ ప్రేక్షకులను ఉరతలించే హుక్ స్టెప్ సాంగ్ ను చేర్చినట్లు దర్శకుడు తెలిపాడు. మన శంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరిగి రాస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ వసూలు రాబడుతోంది. అయితే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో మన శంకర్ వరప్రసాద్ గారు అదిరిపోయే విధంగా టికెట్ బుకింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా 3.6 మిలియన్కు పైగా టికెట్ బుకింగ్స్ జరిగినట్లు బుక్ మై షో వెల్లడించింది. ఈ రేంజ్ లో టికెట్ బుకింగ్స్ జరగటం ఆల్ టైమ్ రికార్డ్ అని ప్రకటించారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా నటించగా విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్లో కనిపించారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలయికలో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఎక్కువగా నైట్ ఎఫెక్ట్ సీక్వెన్స్ ను మేకర్స్ షూట్ చేస్తున్నారు. అయితే తదుపరి షెడ్యూల్లో తెరకెక్కించే షూట్స్ కోసం మేకర్స్ లొకేషన్ వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. లొకేషన్ ఫైనల్ అవగానే యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారని సీసీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాలో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. మాస్ రాజు రవితేజ రీసెంట్ గా భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా తర్వాత రవితేజ తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. తన నెక్స్ట్ చిత్రానికి ఇరుముడి అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. దర్శకుడు శివ నిర్వాణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్ గా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా డైలాగ్ కింగ్ సాయి కుమార్, బేబీ నక్షత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లేని చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. అయితే ఈ వారం నుంచి క్లైమాక్స్ లోని ప్యాచ్ వర్క్ ను షూట్ చేయడానికి టీం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షూట్ లో అఖిల్ తో పాటు మిగిలిన తారాగణం కూడా జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంస్కృతి అండ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం రణబాలి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్ ను విడుదల చేశారు. అది మంచి ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో కొందరు దీన్ని ఏఐతో క్రియేట్ చేశారంటూ పోస్టులు పెట్టగా దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇందులోని ప్రతి ఫ్రేమ్ పాత పద్ధతుల్లోనే ఎంతో కష్టపడి డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ వీడియోను సిద్ధం చేయడానికి తన టీంకు కొన్ని నెలల సమయం పట్టిందన్నారు. దీంతో ఏఐ వినియోగించారనే వార్తలకు చెక్ పడింది. ఏఐ సాయం లేకుండానే ఇలాంటి హై క్వాలిటీ వీడియోను అద్భుతంగా డిజైన్ చేశారంటూ నెటిజన్లు టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ లో వరుసగా బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవితో తీసిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇస్తూ మరో వారంలో అధికారిక ప్రకటన ఉంటుందని ప్రకటించారు. అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నారు. ఇప్పటికే అనిల్ చెప్పిన వినోదాత్మక కథకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ రాబోతున్న మరో హిలేరియస్ ఎంటర్టైనర్ గా నిలవనుంది ఈ సినిమా. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ డేవిడ్ రెడ్డి. హనుమారెడ్డి ఎక్కంటి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మనోజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి డిఫరెంట్ లుక్ లో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ ను పంచుకున్న మనోజ్ నాలోని కొత్త కోడాన్ని ఆవిష్కరించే పాత్ర ఎంతో క్రూరమైన క్షమాగుణం లేనిది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. విలక్షణ నటుడు ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన డిఫరెంట్ హారర్ ఎంటర్టైనర్ శంభాల యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. రాజశేఖర్, అన్నభిమోజు, మహిదర్ రెడ్డి నిర్మాణం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలో చాలా త్వరగా ప్రజాదరణ పొంది కేవలం 5 రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. ఓటీటీలో హిందీ వర్షన్ కోసం ఇంకా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్వాసిక విజయ్, మధునందన్, రవివర్మ, లక్ష్మణ్ మీసాల కీలక పాత్రలు నటించారు. టాలీవుడ్ లో సెకండ్ హ్యాండ్, నేను శైలజ, చిత్రాలహరి వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఇటీవల రవితేజ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలో ఆయన తన కెరీర్ బ్లాక్ బస్టర్ నేను శైలజ సినిమా సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన సినిమాలన్నింటిలో నేను శైలజ తనకు అత్యంత ఇష్టమైన చిత్రమని కిషోర్ తిరుమల తెలిపారు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తాను కీర్తి సురేష్ ను అనుకోగా నిర్మాతలు మాత్రం ఒక స్టార్ హీరోయిన్ కు కథ వినిపించమని కోరారని తెలిపారు. కానీ ఆ పాత్రలోని అమాయకత్వాన్ని పండించడానికి కీర్తి సురేష్ అయితేనే కరెక్ట్ అని ఆయన బలంగా నమ్మినట్లు నిర్మాతలకు చెప్పినట్లు తెలిపాడు.
నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఆదిత్య 999 మూవీతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కానున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. ఆల్రెడీ ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే వచ్చే నెలలో ఈ సినిమాని అధికారికంగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బలమైన కాస్టింగ్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. అలాగే మోక్షజ్ఞ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తరుణ్ భాస్కర్ ఈషారెబ్బా జంటగా నటిస్తున్న చిత్రం ఓం శాంతి శాంతి శాంతి. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీలో కొన్ని సన్నివేశాల్లో హీరో భాస్కర్ హీరోయిన్ ఈషారెబ్బాను నిజంగానే చెంపదెబ్బ కొట్టినట్లు తెలిపారు. చట్నీ చంపకి అంటుకునే ఓ సీన్లో తరుణ్ భాస్కర్ ఈషారెబ్బాను నిజంగానే గట్టిగా కొట్టినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఆ సీన్లో ఈషారెబ్బా కళ్ళ నుంచి నిజమైన కన్నీళ్లే వచ్చినట్లు మేకర్స్ చెప్పారు. ఆది పినిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రం డ్రైవ్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అనుకున్న రేంజ్ లో రాణించలేదు. కానీ తర్వాత ఓటీటీలో విడుదలయ్యాక పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమా మొదటగా అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా మరో ఓటీటీలోకి మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచి మూవీ ఆహా ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో అమృత్ రాజ్ గుప్తా తెరకెక్కించిన సిరీస్ దల్దాల్. సమర్ తిజోరీ, ఆదిత్య రావల్ కీలక పాత్రలో నటించారు. గతం మనల్ని వెంటాడడానికి రాలేదు, వేటాడడానికి వచ్చిందంటూ ఇటీవల విడుదలైన ట్రైలర్లో డీసీపీ రీటా పాత్రలో కనిపించింది భూమి. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సిరీస్ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. సినీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్న కాంబినేషన్ లో అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కాంబో ఒకటి. గతంలో రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ను లోకేష్ తెరకెక్కిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో సమీకరణాలు మారి ఈ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను AA23 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందించనున్నారు. అయితే ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఇరుంపుకై మాయావి అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి తమ ప్రాజెక్ట్ ను ప్రకటించామని, నిర్మాణ సంస్థ నుంచి వచ్చే అధికారిక సమాచారం కోసం వేచి చూడండి అంటూ లోకేష్ కనగరాజ్ రూమర్స్ కు చెక్ పెట్టారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనదైన మార్క్తో తెరకెక్కించిన చిత్రం ఖైదీ. కార్తీ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ సీక్వెన్స్ పై గత కొన్ని రోజులుగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఖైదీ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న విషయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇదివరకే ఖైదీ 2 స్క్రిప్ట్ కంప్లీట్ చేసినప్పటికీ స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ మూవీ ఆలస్యం అవుతోందని టాక్ వినిపిస్తోంది. కామెడీ థ్రిల్లింగ్ అంశాల కథతో రూపొందిన సినిమా త్రిముఖ. రాజేష్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ బహుభాషా చిత్రంలో యోగేష్ కల్లే హీరోగా నటించారు. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆకృతి అగర్వాల్, సాహితీ దాసరి, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు నటించారు. ఈ సినిమా నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి కథ, బలమైన స్క్రీన్ ప్లేతో రూపొందిన ఈ సినిమాలో సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మలయాళ నటుడు నివిన్ పోలీ లీడ్ రోల్ నటిస్తున్న చిత్రం సర్వం మాయ. హారర్ కామెడీగా అఖిల్ సత్యం తెరకెక్కించారు. అజు వర్గీస్, రియా శిబు, ప్రీతి ముకుందన్ కీలక రోల్ నటించారు. మలయాళ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు సాధించే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం ఇది. థియేటర్లలో నవ్వులు పోయిస్తున్న భావోద్వేగాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి జియో హాట్స్టార్ వేదికగా సందడి చేయనుంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ చిత్రానికి మద్రాస్ హైకోర్టులో ఊరట దక్కలేదు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. జననాయకన్ సినిమాకు యూబై సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్టార్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం బార్డర్. ఈ మూవీకి సీక్వెల్ గా మంచి అంచనాల నడుమ వచ్చిన బార్డర్ 2 చిత్ర కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే సినిమా ధురంధర్ కు మించి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇదే జోష్ అందుకొని స్ట్రాంగ్ వసూలు రాబట్టినట్లు బాలీవుడ్ PR వర్గాలు చెబుతున్నాయి. 4 రోజుల మొత్తం 180 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించగా T సిరీస్ JP ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.